హలో అందరికీ వెల్కమ్ టు ఖుషీ సాక్షి తెలుగు. ఈరోజు మా అమ్మాయి అడిగి మరీ చేయించుకుంది చికెన్ కూరతో పాటు జొన్న రొట్టె చేయవా మమ్మీ అని. వాళ్ళకి ఇది మా అమ్మాయి ఫేవరెటే కాదండి, ఇంట్లో అందరి ఫేవరెట్ కూడా. పైగా ఈ జొన్న రొట్టెని ఇలా తుంపలు చేసుకుని చికెన్ కూర వేసుకొని తిన్నారంటే అసలు ఈ కాంబినేషన్ అయితే అదిరిపోద్ది అనమాట. దీని రుచి తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఎంత బాగుండిద్దా అని. మరి నా స్టైల్లో చికెన్ కూర ఎలా చేశాను, జొన్న రొట్టె ఎలా చేశానో చూపిస్తాను సింపుల్గా. ముందుగా అయితే చికెన్ తీసుకోవాలి. చికెన్ని 2 సార్లు క్లీన్ చేసి పెట్టేసుకొని ఉప్పు కారం పసుపు కలిపి పెట్టేసుకుందాం. మసాలా కోసం కిలో చికెన్కి 3 టమాటాలు ఇలా కట్ చేశాను. ఒక పెద్ద 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, ఎండు కొబ్బరి ఈ మొత్తం కూడాను ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. వీటిని ఇప్పుడు మనం మిక్సీ పెట్టేసుకుందాం. ఇలా చక్కగా నీళ్ళు లేకుండా మిక్సీ తిప్పేసామంటే ఈజీగానే పేస్ట్ అయిపోద్ది. మొత్తం అంతా కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా అంతా కూడా వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అడుగు అంటకుండా ఇలా కలుపుతూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. నూనె పైకి తేలిపోయి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉప్పు కారం కలిపి పెట్టేసుకున్న చికెన్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఆ చికెన్ ముక్కలన్నీ ఇందులో వేసుకొని ఈ మసాలా అంతా కూడాను ముక్కలకి పట్టేలాగా బాగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. కలిపి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. మనం ఈ 10 నిమిషాల లోపు జొన్న రొట్టె కోసం జొన్న పిండిని అయితే తీసుకున్నాను. గిన్నెలో తీసుకునే జొన్న పిండిని పైన లైట్గా సాల్ట్ చల్లుకొని వీటిని మనం చపాతీ పిండి కలిపినట్టు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా ముద్దలా కలుపుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ జొన్నలు దొరకట్లేదు కాబట్టి రెడీమేడ్ పిండినే తీసుకున్నాను. అదే ఊర్లో అయితే జొన్నలు మనం మరబెట్టి చేసుకున్నామంటే ఇంకా టేస్ట్ బాగా వచ్చింది అనమాట ఆ పిండితో. ఇలా చక్కగా ముద్ద కలిపేసేసుకొని పైన మనం కాటన్ క్లాత్ని తడి చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా కాటన్ క్లాత్ పెట్టుకోవడం వల్ల మనకు పిండి అనేది తొందరగా ఎండకుండా మెత్తగానే ఉండిద్ది అనమాట. ఇది కూడాను ఒక 10 నిమిషాలు అలా ఉంచేద్దాం. ఈలోపు చికెన్ ఒకసారి చూద్దాం. చికెన్ అంతా కూడాను మసాలా బాగా పట్టేసి ముక్కలకి కొంచెం నీరైతే బయటకు వచ్చింది. ఇప్పుడు మనం కొన్ని నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే నీళ్ళు ఎక్కువగానే పోస్తున్నాను, ఎందుకంటే జొన్న రొట్టెల్లోకి మనకు పులుసు ఎక్కువ కావాలన్నమాట. అందుకే నీళ్ళు ముక్కలు మునిగే వరకు నీళ్ళు ఎక్కువగానే పోసాను. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మనం ముక్క ఉడికే వరకు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకోవాలి. కొంచెం నీరు దగ్గరకు వచ్చేసి ముక్క ఉడికిందన్నంగా కొద్దిగా ధనియాల పొడి, కొంచెం అంతా గరం మసాలా ఇవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మొత్తం అంతా ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత ఓపెన్ చేసి చూడంగానే చక్కగా నీరంతా కూడాను దగ్గరికి వచ్చి నూనె బయటకు తేలింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి నా స్టైల్లో చికెన్ కూర. కాకపోతే ఇది పులుసు ఎక్కువ పెట్టాను అనమాట జొన్న రొట్టెల కోసం కాబట్టి. సో చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు జొన్న రొట్టెలు కూడా తయారు చేసేసుకుందాం. ఒకసారి పిండి చూద్దాం. పిండి అయితే చక్కగా తడిగుడ్డ పెట్టేసాం కాబట్టి ముద్ద ఇంకా మెత్తగానే ఉందన్నమాట. ఈ జొన్న రొట్టెలు కూడాను మనం వేడివేడిగానే తింటే బాగుండిద్ది. అందుకే ముందుగా చికెన్ కూర చేశాను, తర్వాత ఈ వేడివేడిగా తినొచ్చని తర్వాత చేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండిని మనం చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలన్నమాట. మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు ఇలా ఉండలు చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకోవాలి. పెనం కొంచెం మందంగా ఉంటేనే బాగుండిద్ది. బాగా వేడైతే అవ్వాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పెనం అంతా వేడి చేసేసుకోవాలి. ఆ పెనం వేడేలోపు ఒక కాటన్ క్లాత్ని ఇలా బండ మీద పరుచుకొని మనం ఒక ఉండని తీసుకొని చక్కగా ఇలా చేతులతో ఒత్తేసుకోవాలన్నమాట. ఇలా ఒత్తుకుంటూ నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. వీలైనంత ఎక్కువగా మనం పలుచగా ఒత్తుకుంటేనే బాగుండిద్ది అనమాట. పెద్ద రొట్టె అలా పలుచగా ఒత్తేసుకొని మంచి కాల్చుకొని తింటే టేస్ట్ కూడాను చాలా బాగుండిద్ది. మందంగా ఒత్తుకునే దానికంటే కూడాను మందంగా ఒత్తుకుంటే ఎక్కువ కాలేదు, పచ్చిగానే అనిపించిద్ది అనమాట. సో అలా మొత్తం అంతా రొట్టె ఒత్తుకున్న తర్వాత మనం పెనం బాగా కాలిపోయింది కదా మనకి, ఈ పెనం మీద అలా కాటన్ క్లాత్ తోటే అలా వేసేసుకొని క్లాత్ తీసేసుకోవాలి. తర్వాత 1 నిమిషం వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలన్నమాట. వెంటనే కూడాను గంటతో తీయకండి, పచ్చిగానే అనిపించి అతుక్కుపోద్ది అనమాట. 1 నిమిషం తర్వాత మనం అలా గంట పెట్టంగానే ఆటోమేటిక్గా ఈజీగా వచ్చేసిద్ది అనమాట. మనం అలా తిరగదిప్పేసుకోవడమే. ఇంకా ఆయిల్ కూడా అవసరం లేదు. చక్కగా చూడండి ఎట్లా కాలిపోయిందో రొట్టె మంచిగా.
రెండు వైపులా అలా కాల్చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా అలాగే ఇంకొక రొట్టె కూడాను ఇది కాలేలోపు మనం తయారు చేసేసుకోవచ్చు. ఆయిల్ కూడా అవసరం లేదు, హెల్త్కి కూడాను చాలా మంచిది. మామూలుగా అయితే నేను చూసిన వరకు మా జేజమ్మ వాళ్ళైతే పొయ్యి దగ్గర చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఇలా రొట్టెని కాల్చేసి ఆ పొయ్యిలు ఉంటాయి కదా, పొయ్యి వెనకాలే పెట్టేస్తారనమాట, నిలబెట్టేస్తారు. ఇంకా ఎక్కువ వేడికి రొట్టె అనేది చాలా గట్టిగా అవుతుంది, అప్పుడు ఇంకా బాగుంటుంది టేస్ట్. నాకు ఇప్పుడు స్టవ్ దగ్గర అలా పెట్టని కుదరదు కాబట్టి ఇంకా వెంటనే ప్లేట్లో వేసుకొని తినేస్తున్నాము. సో జొన్న రొట్టె చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది అనమాట. జొన్న రొట్టెని చికెన్ కూరని వేడివేడిగా తింటేనే రుచి బాగుండిద్ది, లేదంటే రొట్టె చల్లగా అయిపోయిందంటే మెత్తపడిపోద్ది అనమాట, రుచి అనిపించదు. అలాగే ఈ జొన్న రొట్టెని చపాతి అద్దుకుంటున్నట్టు అద్దుకోకుండా ఇలా చక్కగా రొట్టెని తుంపలు చేసేసుకొని పైన చికెన్ పులుసు కూడా పోసుకొని అన్నం కలుపుకుంటూ తిన్నారంటే టేస్ట్ ఇంకా బాగుండిద్ది అనమాట. ఒక్కసారి ఇలా కూడా తిని ట్రై చేయండి, మీకే అర్థమైతే ఎంత బాగుండిద్దా అనేసి. మా ఇంట్లో అందరికీ అలవాటే ఇలా తినడము, మగవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు కూడాను, ఆడవాళ్ళకి అందరికి కూడాను అలవాటే అనమాట. ఇలానే కలుపుకొని తింటాం మేము మొదటి నుంచి కూడాను. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.